అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్కి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష్య పండితుడు వైవిఎస్ఎస్ గిరిరావు గారు వచ్చేసి ఉన్నారు. నమస్కారం గిరి గారు. నమస్తే అమ్మా. ఈరోజు మా ఛానల్కి రావడం చాలా సంతోషంగా ఉంది సార్. చాలా సంతోషం అమ్మా. నాకు కూడా ఇంటర్వ్యూ కోసం మేము ఆహ్వానించడం జరిగింది సార్. ఆధ్యాత్మికత అంటే ఏంటి సార్? నేను ఈ మధ్యనే సార్ మొన్న తిరుమలకి వెళ్ళినాను సార్, శ్రీవారి సేవకు. అప్పుడు సేవకి వెళ్ళినాను. చాలా సంతోషం, చాలా అదృష్టవంతులకే వస్తుంది అది అవకాశం. అంత గోవింద స్వామి అనుగ్రహం అంతే. వెళ్ళింటే అప్పుడు సత్సంగం హాల్లో మాకు అందరికి కూర్చోబెట్టి మీటింగ్ పెట్టినాను సార్. మీటింగ్ పెట్టి ఒక్కొక్కరు మామూలుగా ఇక్కడ వెళ్ళినటువంటి భక్తుల యొక్క అభిప్రాయాలను సేకరించిన అనమాట. మీరు దేంట్లో ప్రావీణ్యులు, గిటార్ వాయించేవాళ్ళు, వైలన్ వాయించేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, భజనలు చేసేవాళ్ళు, యోగా చేసేవాళ్ళు ఇలా ఉన్నారా అని అడుగుతూ హిందూ సంస్కృతిలో భాగాలైనటువంటి ఏమేమి వచ్చు మీకు హైందవ సంస్కృతిలో అని అడుగుతూ ఒక్కొక్క క్వశ్చన్ వేస్తున్నారు సార్. అందరూ ఒక్కొక్కరు నేను దాంట్లో ప్రావీణ్యం, నేను దీంట్లో ప్రావీణ్యం చెప్పడం జరిగింది. ఆయన సార్ ఒక క్వశ్చన్ వేస్తున్నాడు. ఏమని అంటే, అమ్మ ఆధ్యాత్మికంగా ఎవరైనా ఉన్నారా, ఆధ్యాత్మికత గురించి చెప్పేటోళ్ళు, ఆధ్యాత్మికత తెలిసిన వాళ్ళు అని చెప్పేసి అడిగితే ఒక్కరు కూడా సమాధానం చెప్పలేకపోయినా సార్. అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి, ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మామూలుగా చూస్తూనే ఉంటాం, ఆదివారం వస్తే క్రైస్తవుల పిల్లలేమో చర్చికి వెళ్ళి ప్రేయర్ చేసి వస్తారు. అదేవిధంగా మీరు ఫ్రైడే కానీ మామూలుగా ఏ రోజులైనా సరే ముస్లిం పిల్లలు తప్పకుండా మసీద్కి వెళ్తారు. చిన్న పిల్లలు కూడా ఫాస్టింగ్ 40 రోజులు ఫాస్టింగ్ ఉంటారు. కానీ ఈ హిందూ మతంలోనే మనకు 33 కోట్ల మంది దేవతలు ఉన్నారని చెప్తారు. కానీ ఒక్కరు కూడా మన పిల్లలు ఈ ఆధ్యాత్మిక వైపు ఎందుకు నడవడం లేదు? అది తల్లిదండ్రుల లోపమా, వ్యవస్థ లోపమా, లేకపోతే పిల్లల యొక్క మనస్తత్వ లోపమా, ఏంటో వివరించగలుగుతారా సార్? చాలా చక్కని ప్రశ్న అమ్మా. ఇప్పుడు సమాజానికి కావాల్సినటువంటి ప్రశ్న అడిగారు. దాంట్లో ఏంటంటే, ఒకటి మీరు అడిగింది ఏంటంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి చతుర్విధ పురుషార్థాల ఆధ్యాత్మిక మార్గం అంటే ఏంటో ఒకటి. విద్యా వ్యవస్థలో ఈరోజు ఎందుకు ఇలా తయారైపోయింది? మనం నిమిషం సార్, అంటే ఇప్పుడు ఆధ్యాత్మికంగా ప్రచారం ఎక్కువగా జరగట్లేదంటారా? జరుగుతుందమ్మా, జరగటం. ఆధ్యాత్మికత అనేది నెగిటివ్గా వెళ్ళిపోయింది. అని ఏంటంటే, ఒరిజినల్గా ఆధ్యాత్మికత అంటే ఏమిటో అది వదిలేసేసేసి ఆధ్యాత్మికత కాని విషయాలన్నీ ఆధ్యాత్మికతగా చెప్తున్నారు. ఆధ్యాత్మికతలో చెప్పింది ధర్మ, అర్థ, కామ్య, మోక్షాలనే చతుర్వేద పురుషార్థాలు చెప్పారు. అంటే ఏంటంటే, మళ్ళీ ధర్మం అంటే ఏంటంటే మళ్ళీ ఇంకో క్వశ్చన్ వస్తుంది. ధర్మాల్లోకెల్లా పరమధర్మం ఏదండి అంటే ఏం చెప్పారంటే, పరులేవని అనరించినట్టు నీకు పరాయి వాళ్ళు నీకు ఏం చేస్తే నీకు కంఫర్టబుల్గా ఉంటుంది, ఏం చేస్తే నెగిటివ్గా ఉంటుంది అని ఏంటంటే, ఇప్పుడు ధర్మాలు రకరకాలు ఉన్నాయి. అంటే తండ్రి ధర్మం వేరే ఉంటుంది, తల్లి ధర్మం వేరే ఉంటుంది, కుమార్తె ధర్మం వేరే ఉంటుంది, కుమారుడు ధర్మం వేరే ఉంటుంది, గురువు ధర్మము, శిష్యుడు ధర్మము, లేకపోతే ఎట్లాగే మీకు చాతుర్వర్ణ వ్యవస్థలో కూడా బ్రాహ్మణ ధర్మము, వైశ్య ధర్మము, క్షత్రధర్మము ఇలా రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు మీరు తల్లిగా ఉన్నప్పుడు మీ పిల్లలు ఏం చేస్తే మీకు సంతోషంగా ఉంటుందో మీ తల్లిదండ్రులకి మీరు అది చెయ్యాలి. ఓకే. మీ భర్త మిమ్మల్ని ఎలా చూస్తే మీకు సంతోషంగా ఉంటుందో, పరమధర్మం అని చెప్పింది అన్నాడు. అంటే పరులేవని ఎవరించిన అన్న దాంట్లో చెప్పింది ఏంటంటే, మీ భర్త మిమ్మల్ని ఎలా చూసుకుంటే మీకు సంతోషంగా ఉంటుందో ఆయన్ని మీరు అలా చూసుకోవటం పరమధర్మంగా ఉంటుంది. మీరు ఒక టీచర్గా ఉన్నారనుకోండి, మీ విద్యార్థులు మిమ్మల్ని ఎలా చూస్తే మీకు సంతోషంగా ఉంటుందో, తృప్తినిస్తుందో, మీ టీచర్ని, మీ గురువుల్ని మీరు అలా చూడగలగాలి. ఓకే. మీ మనవరాలు, మీ మనవడు మిమ్మల్ని ఎలా చూస్తే మీకు గౌరవంగా ఉంటుందో మీ తాతగారిని, బామ్మగారిని, అమ్మమ్మని మీరు అలా చూడగలగాలి. అది పరమధర్మంగా చెప్పారు. ఇకపోతే ఇందులో ధర్మశాస్త్రంలో ఇవన్నీ రకరకాల గృహస్థ ధర్మం వేరే ఉందని, క్షాత్రధర్మం వేరే ఉందని, అంటే ఏంటి డివిజన్ ఆఫ్ లేబర్ అనేది పెట్టేసేసి కొంచెం ఇంటెలిజెన్స్ అన్నీ కూడా, ఒక కంపెనీ ఉందనుకో, ఇంటెలిజెన్స్ అన్నీ కూడా వాళ్ళు అక్కడ సీఈఓలు గాను అలా పెడతారు, అడ్మినిస్ట్రేటివ్ వింగ్లో పెడతారు. కొంతమంది ఏంటంటే దానికి ఫైనాన్స్ చేసే వాళ్ళందరినీ వైశ్య ధర్మంలో ఒక కంపెనీ నిలబడాలంటే దానికి ఫైనాన్స్ చేసేవాళ్ళంటే ఒక సినిమా తీయాలంటే నిర్మాతలు ఎలా అవసరమో అలా అవసరం అవుతారు. వాళ్ళందరినీ వైశ్య ధర్మం నిర్వహించేవాళ్ళు అన్నారు. తర్వాత ఏంటంటే క్షాత్రధర్మం అంటే సెక్యూరిటీ సర్వీసెస్ కొన్ని ఉంటాయి. అలా ఉండి ఎవరైనా మనకి ఆటంకం కలిగించినప్పుడు ఒక లీగల్ అడ్వైజర్ కానీ దానికి ఉండి దాన్ని ప్రొటెక్ట్ చేసేటువంటి వాళ్ళు ఉండాలి.
తర్వాత ఏంటంటే ఎంప్లాయీస్ ఉంటారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారనుకోండి, వీళ్ళందరూ ఏంటంటే వర్కర్స్. అంటే దాంట్లో ఏంటంటే శుద్ర ధర్మాన్ని పాటించే వాళ్ళుగా వీళ్ళందరూ చెప్పుకుంటాం. ఇలా ఒక్కొక్కళ్ళ ధర్మాన్ని ఒక్కొక్కటి ఉంది. ఈ ధర్మంలో ఏంటంటే ఆధ్యాత్మికతలో మనకి అంతిమ లక్ష్యం ఏంటి? పునరపి జననం పునరపి మరణం అన్నారు. కాబట్టి ఈ ఊంబులో పడకుండా మనం మోక్ష ధర్మానికి వెళ్ళటానికి ఎన్నో కోట్ల సంవత్సర జన్మలు అయిన తర్వాత మనకి ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మ ఇచ్చారు. ఓకే. ఈ మానవ జన్మడికి ఏమిటి ప్రయారిటీ అంటే మనం ఏంటంటే కంపారిజన్ చేసుకుంటే ఇప్పుడు జంతువులు ఉన్నాయి, మనుషులు ఉన్నారు. అవునవును, మనకంటే తెలివైనవి కూడా ఉన్నాయి. జంతువులు ఏం చేస్తున్నాయి? జంతువులు ఆహారం తీసుకుంటున్నాయి, మనం ఆహారం తీసుకుంటున్నాం కనుక జంతువు కన్నా గొప్ప కాదు. జంతువులు సంసారం చేస్తున్నాయి, మనం సంసారం చేస్తున్నాం అంటే జంతువుల కన్నా గొప్ప కాదు. జంతువులు పిల్లల్ని కంటున్నాయి, మనం పిల్లల్ని కంటున్నాం, అదే గొప్ప కాదు. జంతువులు పిల్లల్ని సంరక్షణ, దాని సెక్యూరిటీ సిస్టము, ఎదుటివాడైనా తిడితే ఆవేశపడటము, పోట్లాడటం, ఇవన్నీ కూడా జంతువులకు కూడా ఉన్నాయి. వాటి భాషలో అవి చేస్తున్నాయి. అవి చెయ్యనివి మనం చేసేవి ఏదైతే ఉందో అది మానవుడి జన్మకి కారణభూతం. అదేంటంటే విచక్షణతో ఆలోచించేది. విచక్షణ మీన్స్ ఏంటంటే మనకి శాస్త్రంలో చెప్పింది ఆలోచించి అన్వయించుకునేది మనం. అవేంటంటే మీకు వాసనలు అని ఉంటాయి. ఏంటంటే ఒకటి 2 సార్లు రిపీట్ చేసినప్పుడు, అంటే ఒక్కొక్క పిల్ల ఉందనుకోండి, మనం అన్నం తినేటప్పుడు అది అన్నం తినడానికి వస్తుంది అనుకోండి, దాన్ని అని 2 సార్లు కొడితే ఏంటంటే 3వసారికి 4వసారి కొట్టిన తర్వాత ఓహో మనం అన్నం తినేటప్పుడు కంచం దగ్గరికి వెళ్తే కొడతారు అనే విజ్ఞతతో అది కంట్రోల్గా ఉంటుంది. అంటే ఎక్స్పీరియన్స్తో మాత్రమే నేర్చుకునేది జంతువు. మనం అలా కాకుండా అసలు శాస్త్రం అంటే ఇది, పురాణం అంటే ఇది, వైదిక ధర్మం అంటే ఇది అని చెప్పినప్పుడు చూసుకునేది ధర్మం. అర్థమైంది కదా? అందుకని ఏంటంటే ఇక్కడ మీకు ఫిజికల్గా ఇప్పుడు మామూలుగా జూలో ఒక సింహం ఉందనుకోండి, సింహం వీళ్ళు మన పిల్లల్ని రోజు జూ తీసుకెళ్తుంటాం. నాన్న అది సింహం, నాన్న మనుషుల్ని తినేస్తున్నాను అని చెప్పామనుకోండి, నాన్న నేను ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు వచ్చినా సరే మీరు జూలో వాడేదో మాంసం తీసుకొచ్చి కేజీలతో వేస్తుంటాడు, ట్రేలో తీసుకొచ్చి అవి తింటుంటాయి, మనుషుల్ని అది తింటాం ఇప్పుడు నేను ఎప్పుడు చూడలేదు, నేను ప్రాక్టికల్గా ఇప్పుడు దాదాపు 10 ఏళ్ళ నుంచి నువ్వు తీసుకొస్తున్నావు జూకి, ఎప్పుడు చూసినా మనుషుల్ని కొరుక్కు తింటామని నేను చూడలేదు, కానీ అది చంపదు, నేను ప్రాక్టికల్గా తలబెట్టి ఎక్స్పీరియన్స్ చేస్తానని అనుకో, అది జంతు ప్రవృత్తి అనమాట. అంటే ఏంటంటే చెప్పింది నమ్మకుండా ఊహించుకుని. అట్లాగే మీకు అన్నిటికన్నా చిన్నది పరమాణం ఉంది, అందులో న్యూట్రాన్స్ ప్రోటాన్స్ ఇవన్నీ ఉన్నాయి, లేకపోతే ఇక్కడ శాటిలైట్ పెడితే గ్రహాంతరవాసులకి వెళ్ళారు, గ్రహాంతరవాసికి వెళ్ళింది నాకు కనిపించదు, వీడు కంప్యూటర్లో చెప్పి అక్కడికి వెళ్ళింది దాని మీద ల్యాండ్ అయిందని చెప్తాడు. అది మన నమ్మకపోవటం, విచక్షణ రాకపోవటం అనేది జంతు ధర్మం. భగవంతుడు నాకు కనిపించలేదే, నేను ఎప్పుడు చూడలేదు కదా అంటే వీడు అసలు ఏమీ కూడా విచక్షణ అంటే పెద్దవాళ్ళు చూసిన వాళ్ళు చెప్పింది నమ్మడం లేదు, నమ్మకపోవటం. అంటే వీడికి తెలిసిన నాలెడ్జ్లో ఆలోచిస్తా. అంటే ఒక ట్యాబ్లెట్ ఇచ్చి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళంగానే నాన్న షారిడాన్ వేసుకో తలనొప్పి తగ్గుతుందనగానే పోన్లేండి నేను 7th క్లాస్ చదువుకున్నాను, జీర్ణ వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది, షారిడాన్ మందు వేస్తే గొంతులోకి వెళ్ళి గ్రసంలోకి వెళ్ళి జీర్ణాశయంలోకి వెళ్ళి చిన్న ప్రేగుల్లోకి వెళ్ళి పెద్ద ప్రేగుల్లోకి వెళ్ళి కింద నుంచి పైకి వచ్చేస్తుంది. ఈ ట్యాబ్లెట్ మెదడులోకి వెళ్ళి మెదడులో తలనొప్పి తగ్గిస్తుందా? నువ్వు పిచ్చి అబద్ధాలు చెబుతున్నావు అంటే అహేతువాదం. ఏంటంటే వాడు చూసింది వాడు ప్రాక్టికల్గా నమ్మాడు అంతవరకే. మరి అంతపైకి ఈ డాక్టర్ చెప్పింది కరెక్టా, వాడున్నది కరెక్టా, వాళ్ళ లెవెల్లో వాడు నేరో మైండ్, వాడికి ఫిజికల్గా కనిపించింది, వాడికి అంతవరకు కనిపించింది. కానీ మన ఋషులు మునులు డాక్టర్స్ ఈ సైంటిస్టులు చెప్పేది అంటే ఇవన్నీ చూసి అక్కడ శాటిలైట్ గురుగ్రహం మీద ఉన్నది, లేదా చంద్రుడి మీద గ్రహం వెళ్ళింది, అక్కడి నుంచి ఇక్కడ ఆపరేట్ చేస్తున్నాం అనేది వీడికి తెలుసు, వాడి ఫిజికల్గా కనిపించదు నమ్మటానికి. అందుకని ఏంటంటే అలా విచక్షణ కలిగినటువంటి మానవుడు కాబట్టి మానవుడికి ఆ విచక్షణతో నడుచుకునేటువంటి ధర్మం ఉన్నది కాబట్టి జంతువులకి మానవుడికి అది తేడా కాబట్టి ఆ విచక్షణలో బతకటం పరమధర్మం అని చెప్తాం. ధర్మాల్లోకెల్లా పరమధర్మం ఏదంటే అది, దాంట్లో ధర్మము అనేది ఏంటంటే ఈ ధార్మికంగా అలా మనకి ఇతిహాసాల్లో మనకి పురాణాల్లో మనకి వేదాల్లో ఉన్నది ఆచరిస్తూ ఉంటారని ధర్మము అన్నారు.